तालियां 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 दे आ गया मैं आ गया रे హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. ఎండాకాలంలో ఎండ వస్తుంది, శీతాకాలంలో శీత వస్తుందా? గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? నా కవిత కవితలాగే ఉంటుంది, కానీ మీ బుర్రలకు అర్థమేస్తుందా? తెలిసినా తెలియనట్టే, తెలియకపోయినా తెలిసినట్టే, తెలిసి తెలియకపోయినా తెలియకపోయి తెలిసిన అంతా ఒక్కటి. నీ పిచ్చి కాకపోతే ఇవాళ షోలో కూడా 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో, గుసగుసలాడుతుంది మౌనం. ఓకే, సూపర్ గా డాన్స్ చేశారు అసలు. గురుగారు మీ పేరు? భీమ్. వెరీ గుడ్. మీరు? ప్రశాంతి. మీరు? కావ్య. మీరు మాస్టర్? నిఖిల్. వెరీ గుడ్. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు పెడదాం? వంకాయ. సో వంకాయ గ్యాంగ్, మీకు పోటీగా మరో గ్యాంగ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి. ఏ వెరీ గుడ్, సూపర్. గురుగారు మీ పేరు? రాజేష్. మీరు? నవ్య. మీరు? భవాని. మీరు? నా పేరు వంశీ. మీ నలుగురు ఒక గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. నేను వాళ్ళకే అనుకున్నాను, మీకు ఉంది పిచ్చి. సో టెంకాయ గ్యాంగ్ అండ్ వంకాయ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. ఓకే, సో ఎవరు ఆడతారు? మాస్టర్ మీరే. సో మీ ముగ్గురు ఆయనకి హెల్ప్ చేస్తారు. వంకాయ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఏంటిది? గిటార్. టేబుల్ పైన కప్ అండ్ సాసర్. టేబుల్ పైన కప్ అండ్ సాసర్. కప్ అండ్ సాసర్ టేబుల్ పైన. టేబుల్ పైన కప్ అండ్ సాసర్. మిస్సింగ్. టేబుల్ పైన ఏరోప్లేన్. ఓకే, ఏరోప్లేన్ టేబుల్ పైన. అది ఏంది? ఏరోప్లేన్. ఎక్కడ? టేబుల్ పైన. టేబుల్ పైన. ఆయన చెప్తారు. టేబుల్ పైన. టేబుల్ పైన ఏరోప్లేన్. ఏరోప్లేన్ బొమ్మ. ఓకే, టెడ్బేర్ మధ్యలో హ్యాండ్ లో ఒక బాల్, గ్రీన్ కలర్ బాల్. పేరు చేతిలో గ్రీన్ కలర్ బాల్. రైట్ సైడ్ టాప్ లో, రైట్ సైడ్ టాప్ లో, లెఫ్ట్ సైడ్ టాప్ లో గ్లాసెస్. లెఫ్ట్ సైడ్ టాప్ లో పియానో. గ్లాస్. పియానో మీద పియానో మీద కళ్ళజోడు. ఓకే, కార్ టేబుల్ కింద. ఓకే, టెడ్డీ బేర్ పక్కన కార్. డైనోసార్ ముందు ఒక సంథింగ్ స్టిక్. బేస్బాల్ బ్యాట్ లేదు. ఓకే, టైమ్ అప్. ఇక్కడ కప్పు సాసర్ మిస్సింగ్, ఆ చేతిలో బాల్, ఇక్కడ బేస్బాల్ బ్యాట్, ఇక్కడ ఏరోప్లేన్ బొమ్మ, కింద కార్ బొమ్మ, ఇక్కడ కళ్ళజోడు. 1 2 3 4 5 6 చెప్పారు. 60 సెకండ్లో 6 పట్టుకున్నారు. ఇంకా 2 మిస్సింగ్. ఆ 2 ఏంటో చూద్దాం. ట్రైన్ బొమ్మ మిస్సింగ్. మీరు చెప్పారు అది. అక్కడ డబ్బాల్లో ఒక డబ్బా మిస్సింగ్. సో 600 వచ్చే మనకి ఫస్ట్ రౌండ్ లోనే. సో అపార్ట్ ఫ్రమ్ మీరు చదువుతున్న స్టడీస్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? డైలాగ్ చెప్తా. డైలాగ్. ఓకే. నేను ఎలాగోలా కిక్ షో ఆడడానికి రాలేదు, ఈ షో గెలిచి మిమ్మల్ని పోయించడానికి వచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్. ఆయన ఎంత పవర్ఫుల్ గా చెప్పారో ఈవిడ దాన్ని అంత దారుణంగా చెప్పారు. ఓకే, వంకాయ గ్యాంగ్ 600 పాయింట్స్ ఫస్ట్ రౌండ్ లో ఉన్నారు. అండ్ టెంకాయ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడతారు? నవ్య.
ఎస్ అందరిలోకి పెద్ద దిక్కు ఆవిడే పొడుగ్గా ఉన్నారు కాబట్టి అందరికంటే. సో ఆవిడ పెద్ద దిక్కుగా. మేడం మీరు ఆన్సర్ గట్టిగా చెప్పాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి. వాళ్ళు ఎవరు చెప్పినా నాకు వినపడదు, నాకు కొంచెం చౌడు. ఓకేనా? టెంకాయ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. చందమామ ఏమైంది? రైట్ సైడ్ పైన 3 లైట్స్. చందమామ బానే ఉందిగా. చందమామ ఇక్కడ లేదు, రైట్ సైడ్ గోడ పైన చందమామ కనిపించట్లేదు. గోడ పైన చందమామ ఏంటి అక్కడ? పిల్లర్ మీద, పిల్లర్ పిల్లర్ మీద చందమామ బొమ్మ. ఓకే, రైట్ సైడ్ 3 లైట్స్ పైన క్యాండిల్స్. 3 క్యాండిల్స్ ఉండాలి, లేవు. ఓకే 2. కింద బాల్, కింద స్కల్, స్కల్, లెఫ్ట్ సైడ్ స్కల్, మ్యాగ్నిఫైయర్ దగ్గర లెఫ్ట్ సైడ్ స్కల్. భూతద్దంలో స్కల్. ఓకే, కింద బాల్, కింద బాల్. ఓకే, లైట్ లేదు చూడు ఆ క్యాసిల్ కి. ఇంకా బిల్డింగ్ లో లైట్ లేదు. లైట్ ఎక్కడ? ప్యాలెస్ కి లైట్ లేదు. ప్యాలెస్ లో లైట్ లేదు. ఓకే, ఇంకొకటి ప్యాలెస్ సగం ఉంది చూడు అక్కడ. ప్యాలెస్ ప్యాలెస్ కింద చంద్రవంక లాగుంది. ఏ కింద? ప్యాలెస్ కింద. సో మీరు చెప్పిన ఆప్షన్స్ లో భూతద్దంలో పుర్రే, బిల్డింగ్ లో లైటు, ఇక్కడ హాఫ్ మూన్, ఇక్కడ క్యాండిల్, బాల్, ఇక్కడ బాల్. ఓకే, ఇవి మీరు ఇచ్చిన ఆప్షన్స్. సో మొత్తం 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు మిస్ చేసిన 3 ఏంటో చూద్దాం. సో టెంకాయ గ్యాంగ్ 500 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో మీరు చేస్తున్న వర్క్ కాకుండా మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? టైం పాస్ ఇంకేం చేస్తూ ఉంటారు? సింగింగ్, పాటలు పాడతారు మీరు? వావ్, మా కోసం పాట పాడతారా? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏ మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. థ్యాంక్ యూ. ఆహా, చాలా బాగా పాడారు. అందాల రాక్షసులు కూడా ఇలాంటి సాంగ్ ఉండేది, సేమ్ అలాగే వచ్చింది ఈ సాంగ్ కూడా. వెల్ డన్, వెల్ డన్, సూపర్. ఇంకా మీకు ఎలాంటి ఇంట్రెస్ట్? నేను డాన్స్ చేస్తూ ఉంటాను. డాన్స్ చేస్తూ ఉంటారు. తెలుగు లిటరేచర్ లో ఏమైనా మాకు తెలియని ఏమైనా పద్యాలు కానీ పోయమ్స్ కానీ తెలుగు గురించి ఏమైనా విషయాలు చెప్తారా మాకు? టంగ్ ట్విస్టర్ చెప్తాను నేను ఒకటి. ఓకే. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. అదొక 5 టైమ్స్ చెప్పండి మీరు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. ఏంటది? గంపలో కందిపప్పు, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు 5 టైమ్స్. చూసారా? అదే గంపలో పంది, గంపలో కందిపప్పు, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. ఇది మీరు 5 టైమ్స్ చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి. వెరీ గుడ్. మీరమ్మా మీరు చెప్తారా? చెప్తా అని చెప్పారు అంతే. చెప్తా అని చెప్పారు అంతే. అదే ఆవిడ చెప్పింది. గంపలో కందిపాప్, గంప కింద పందికోక్, గంపలో కందిపాప్, గంప కింద పందికోక్, గంపలో కందిపాప్, గంప కింద పందికోక్, గంపలో కందిపాప్, గంప కింద పందికోక్. ఇంగ్లీష్ వాడాను ఇందులో. హలో, గంప అంటాం, గంప అంటాం, మన ఇష్టం కదా. లిటరేచర్ అక్కడ ఇదే ఎందుకే స్కూల్కి వెళ్ళలేదు తెలుసా, ఇలాంటివన్నీ ఉంటాయని. మేడం గారు మీకేంటి ఇంట్రెస్ట్? సింగింగ్, చాటింగ్. ఏమిటో వినపడట్లేదు. చాటింగ్. ఏదో పాట పాడమ్మా. నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగింది, ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో గోల, ఎదురుగా నువ్వేలే వెనకలా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ లౌక్యం. నువ్వేలే లౌక్యం ఫోన్లే అమ్మా ఫోన్లే రికార్డు కూడా అవ్వనివ్వట్లేదు మీరు ఫుల్ మీ అందరికి లక్ష్యమా లౌక్యం లౌక్యంలో సేమ్ సాంగ్ ఉండేది ఇలాంటిదే అదే సాంగ్ నేను పాడినా అదేనా నేను ఇంకా సీడీ పెట్టారనుకుంటున్నాను మీరు పాడారా అవును కొంచెం హాస్పిటల్ కి వెళ్ళండి అమ్మా హాస్పిటల్ కి వెళ్ళండి మీలాంటి వాళ్ళు వచ్చి ఇంకెళ్ళక్కర్లేదు ఇక్కడే జరిగిపోతుంది నాకు ట్రీట్మెంట్ టెంకాయ గ్యాంగ్ 500 పాయింట్స్ వంకాయ గ్యాంగ్ 600 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్ ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు ఎవరా ఇద్దరు ప్రశాంతి ప్రశాంతి అండ్ భీమ్ కమాన్ మ్యూజిక్ ఆన్ Music Disco Move it your time starts in 3 2 1 go పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు పంచామృతం పెన్సిల్ ముళ్ళు పంచములు పెన్సిల్ ముళ్ళు పంచ పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు పంచామృతం వారిని పెన్సిల్ ముళ్ళు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రీ హిట్ ఫ్రీ హిట్ ఫ్రీ హిట్ వెజ్ ఫ్రీ హిట్ ఎగ్ ఫ్రీ హిట్ వెయిటింగ్ ఫ్రీ హిట్ వీకెండ్ ఫ్రీ హిట్ ఫ్రీ హిట్ విన్నింగ్ ఫ్రీ హిట్ వెయిట్ ఫ్రీ హిట్ ఓకే కండిషనర్ వెయిట్ కండిషనర్ కండిషనర్ సింగిల్ కండిషనర్ కండిషన్ కండిషనర్ కండిషనర్ అహనా పెళ్ళంట ఆహా నా పెళ్ళంట ఆహా నా పెళ్ళంట ఆడపిల్ల ఆట ఆహా నా పెళ్ళంట ఆడడబ్బా ఆహా నా పెళ్ళంట ఏ డబ్బాల మగ డబ్బా ఆడ డబ్బాలు ఆడమ్మాయి ఆహా నా పెళ్ళంట ఏం చెప్ప సరిగా చెప్పు ఆహా నా పెళ్ళంట ఆడ ఎలవా ఆహా నా పెళ్ళంట పెళ్లి ఎవరిది పెళ్ళంట ఎవరిది ఎవరిదా ఆవిడ అడుగు నీ పెళ్లి ఆహా నా పెళ్ళంట ఆడపిల్ల పెళ్లి ఆహా దండం పెడతారు ఆహా నా అవునంటే కాదని అవునంటే కాదని అవునంటే కాదని ఔషధం అవునంటే నీ అవులగాన్వి అవునంటే కాదని అవులగాన్ని అవులగాన్ని నీ ఔషధాలు పంచామృతాలు ఏందయ్యా బాబు నాకు అర్థం కావట్లేదు అసలు అవునంటే కాదని చెప్పలేదు అహనా పెళ్ళి అంట ఆహానా కండిషనర్ చెప్పావు ఫ్రీ హిట్ ఉల్లిపాయలు చెప్పావు పెన్సిల్ ముళ్ళు 2 రైట్ ఆన్సర్స్ 200 పాయింట్స్ ఇప్పుడు మనకి 200 వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీకు ఛాలెంజ్ అవతల వాళ్ళ టీమ్ స్కోర్ ఎంత చేయగలరు వాళ్ళు మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేయాలి మాక్సిమం 3 ఓకే మీ ఛాలెంజ్ 300 కంటే ఎక్కువ వస్తే వాళ్ళకి పనిష్మెంట్ 300 కానీ 300 కంటే తక్కువ వస్తే మీకు పనిష్మెంట్ Okay. ఎవరిద్దరు వస్తున్నారు నవ్య అండ్ రాజేష్ ఓ వాళ్ళిద్దరా రండి మ్యూజిక్ ఆన్ Music Disco Move it your time starts in 3 2 1 go పాపం పసివాడు పాపం పసివాడు హ్యాండ్స్ బ్యాక్ పాపం పాపం పసివాడు పసివాడు మనవడు పసివాడు 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 పాపం పసివాడు పాపం పసివాడు శుభలేఖ రాసుకున్నా శుభలేఖ రాసుకున్న శుభలేఖ శుభలేఖ తుపాకీ శుభలేఖ 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 తుపాకీ ఇంచుమించు ఏముంది శుభలేఖ 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 రాసుకున్న శుభలేఖ శుభలేఖ సంబరాలు 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 దుపట్టా సంబరాలు నీ దుపట్టా గోలంటే సంబరాలు. వేరేది సంబరాలు సంబరాలు
చెప్పడాలు సంబరాలు సంబరాలు సా సంబరాలు చెప్పడాలు సంబరాలు 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 సాంబార్ ఉందా సాంబార్ సంబరాలు సంబరాలు చెప్పడాలు ఇద్దరున్నారు 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 తిరగడాలు ఇద్దరున్నారు 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 మనిషి మారడు మనిషి 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 మారడు మారడు పాడడు మారడు పడడు మారడు మగాడు మారడు. మారడు మగాడు మారడు పడడు మారడు పాడడు మారడు మనిషి మా 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 మారడు మారడు మనిషి మారడు మనిషి మారడు సైజ్ జీరో సైజ్ జీరో సైజ్ జీరో సైజ్ ఎంజాయ్ సైజ్ 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 జీరో సైజ్ 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 డ్రెస్ డ్రెస్ సైజ్ జీరో అనుష్క సైజ్ జీరో సైజ్ జీరో టైమ్ అప్ ఆవిడ లాస్ట్ లో చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది సైజ్ జీరో మనిషి మారడు వెరీ గుడ్ జారడు పాడడు ఇద్దరున్నారు రైట్ ఆన్సర్ సంబరాలు చెప్పలేదు శుభలేఖ రాసుకున్నా చెప్పలేదు పాపం పసివాడు చెప్పాం ఎస్ 3 రైట్ ఆన్సర్స్ 300 పాయింట్స్ సో ఆ నలుగురికి ఏం పనిష్మెంట్ ఇద్దాం ఎవరు అబ్బాయిలు ఇద్దరా అబ్బాయిలు మీ ఇద్దరికి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారంట రండి ఇక్కడ రండి ఓకే రెడీ గో 1 2 3 ఆగేనే నేనేదో పని చూసుకుని వస్తా కప్ప మీరు వెళ్ళొచ్చు కదా ఇగో పెద్ద కప్ప ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు రండి ఏం చెప్పిద్దరు వీళ్ళిద్దరికి పనిష్మెంట్ పిల్లి మొగ్గలు పిల్లి మొగ్గలు వేయాలి పిల్లి మొగ్గలు మీకు కప్పగంతులు ఎట్లాగో పిల్లి మొగ్గలు కమాన్ yes let's go అదెల్లే పెట్టి వంకాయ గ్యాంగ్ 800 పాయింట్స్ టెంకాయ గ్యాంగ్ 800 పాయింట్స్ వచ్చాం థర్డ్ రౌండ్ గెటప్ చేంజ్ అవుతాయి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు అది ఎంత ఎంటర్టైనింగ్ ఉంటే అన్ని మార్కులు మీకు వస్తాయి రైట్ మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలకడి పంబ థర్డ్ రౌండ్ అనగానే అందరికీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఈ రౌండే జంబలగడి పంబ ఏం గెటప్ వేసుకొస్తారా ఏం స్కిప్ చేస్తారా అని మేము వెయిటింగ్ సో లెట్స్ వెల్కమ్ వంకాయ గ్యాంగ్ పాపం ముందు 2 రౌండ్లు బానే ఉన్నారు వీళ్ళు 3వ రౌండ్ అనగానే వాళ్ళ మొహాల్లో ఆ టెన్షన్లు వామ్మో అనుకుంటున్నారు మీరేం టెన్షన్ పడకమ్మా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు మీరు ఇటే కంగారు పడాల్సినంత అయినా సో ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు ఏం స్కిట్ చేయబోతున్నారు హీరోయిన్ అసిస్టెంట్ హీరోయిన్ అసిస్టెంట్ కష్టాలు ఎలా హీరోయిన్ ఎవరు హీరోయిన్ నేను మీరే చూసారు ఎలా తెలిసి వెంటనే తెలిసిపోయింది నాకు హీరోయిన్ గ్యారంటీ మీరు అసిస్టెంట్ అయి ఉంటారు కాదా ఇప్పుడు ఒక సినిమా సీన్ జరుగుతుంది అందులో మీరు హీరోయిన్ మీరు కూడా ఇంకో యాక్టర్ ఈవిడకు అసిస్టెంట్ ఉంటారు అదే కాన్సెప్ట్ చూసారు ఎలా కనిపెట్టాను నేను వెరీ గుడ్
హీరో అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి, కానీ ఖాళీగా పోయాను. పాడు లోకం తొక్కేసింది నన్ను. లాస్ట్కి ఒకటి మిగిలిందండి హీరోయిన్కి అసిస్టెంట్గా. ఏం చేద్దాం, కానీ ఇందులో ఒకటి ఉందండి. ఏంటంటే ఆ హీరోయిన్ 0 size అంటుంది, కానీ 0 అంతా తింటది, మిగతా అంతా మనకే. కానీ ఇంకోటి కూడా ఉందండి, 0 అంతా తింటది, కానీ నేను 0 size అంతా ఉండిపోయాను. నెక్స్ట్ ఎంట్రీ. హలో, చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్ను? మీరు ఇక్కడ? నేను హీరోయిన్. ఓ మీరు హీరోయినా? అయ్యో హీరోయిన్. ఓ మీరు హీరో. అదే 33 సినిమాల్లో హీరోగా చేశారు. బిగ్ ఫ్యాన్ అండి. సరే ప్లీజ్ ప్లీజ్ 1 సెల్ఫీ. నువ్వు నీ ఏదో ముఖం, నీ సెల్ఫీ లేదు, అప్పుడు ముఖం లేదు. నడు నడు. చెప్పండి మేడం. చేస్తున్నావురా? ఏం లేదు మేడం, మీరు కూర్చుంటే చైర్ ఎలా ఉంటుందో అని టెస్ట్ చేస్తున్నాను. నీ రేంజ్కి ఎలా వచ్చా అది చూసి వచ్చానంట. సరే పోనీలే, ఇది దీని అదో ముఖం. వెళ్ళి పని చూసుకోరా. మేడం టిష్యూ తీసుకురా వెళ్ళి. టిష్యూ అంత లేదు, టిష్యూ కావాలంట దీనికి. ఇదేంట్రా ఇలా ఉంది? మార్కెట్ లో ఈ విధంగానే వచ్చాయంట. సర్లేరా చెప్పింది వింటా, ఏం చేస్తావు ఇక. అరే వెళ్ళి పని చూసుకో పెళ్ళి. రే రారా. మేడం చెప్పండి. వెళ్ళి జ్యూస్ తీసుకురా వెళ్ళి. గ్లాస్ అంటారు, దీనికి జ్యూస్ అంట. ఏంట్రా రజనీకాంత్ అనుకున్నావురా? రే అవుదామని అనుకున్నానండి. ఎప్పటికీ కాలేవురా రే. నాకు తెలుసురా, రజనీకాంత్ మనకి ఎవరిస్తారండి ఛాన్స్? అందుకనే ఇలా పాడుపడ్డా మీకు అసిస్టెంట్ గా. ఏం చేద్దాం, అది దురదృష్టం అలా పడిపోయింది. ఏం చేస్తావు? దురదృష్టం కాదండి, నా అదృష్టమే అనుకోవాలి ఒక్కోసారి. ఏం చేద్దాం? సరే సరే వెళ్ళు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టు. ఆల్రెడీ వేసినాక ఫ్యాన్ ఎందుకో వెళ్తాం మొక్కానికి. రే ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం. హలో సార్. ఓకే అంతేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇన్నాళ్ళ నుంచి ఆలోచిస్తున్నా సార్ ఈ అవకాశం కోసమే. ఏంట్రా ఫ్యాన్ ఏదిరా? ఫ్యాన్ పెట్టరా. జ్యూస్ తేవాలా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏసీ ఉన్నాక ఫ్యాన్ స్విచ్ వెయ్యాలి. నువ్వు ఉన్నది ఎందుకురా? టిష్యూ తేవాలా? పెట్టుకున్నది ఎందుకురా? నేను ఇప్పుడు టిష్యూ నువ్వు తెస్తావా, నన్ను తెమ్మంటావా? నువ్వే తేరా. సార్ లే, నేను చెబుతా. వెరీ గుడ్, సూపర్. ఎక్కువ పాత్ర పెద్ద పాత్ర ఆవిడ పోషించారు. ఆవిడకి వంకాయ గ్యాంగ్ అదరగొట్టారు. వెరీ గుడ్, సూపర్. భలే క్లారిటీగా అర్థమైంది విషయం. మరి టెంకాయ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న గాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. వద్దమ్మా, జనాలు మరి ఎక్కువ డిస్టర్బ్ అయ్యేలా ఉన్నారు. ఓకే ఓకే. అండ్ ఈ అద్భుతం ఎందుకు జరిగింది? ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఆమె పడే పాటలు ఏంటివి? ఆమె పడే పాటలు. అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే నేనే
మీరే ఎవరిని అడిగారు? నన్ను మీరే సరిపోయారు ఇద్దరు హైట్. వండర్ఫుల్. అందరు నన్ను అనుష్క అనుష్క అంటుంటారు. నేను ఎంత అందంగా లేకపోతే మాత్రం నన్ను అనుష్క అంటారు చెప్పండి. ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా బయటికి పంపించడానికి చాలా వరకు భయపడుతుంటారు. బయటికి పోతే ప్రభాస్, మహేష్ బాబు ఏడ నా మీద పడతారు అని. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలి. సో నాకు లిఫ్ట్ కావాలి. నేను మంచి ఒక లిఫ్ట్ వచ్చిందని అడుగుతున్నాను. ఏంటి గ్రౌండ్ నువ్వు నీ చిన్న పిల్లల గేదె లెక్క ఏంది? అని ప్రభాస్ లెక్క ఉన్నారండి. ప్రభాసా? ఏ బాహుబలే, ఏ మిర్చే, ఏ రెబలే, మహిష్మతి. ఏమన్నా ఇంకొకటి కూడా చెప్పాలండి. చెప్పండి. మీరు మహేష్ బాబు లాగా కూడా ఉంటారండి. దూకుడు బిజినెస్ మ్యాన్ ఆ, నేనంటావా? ఆ. ఇంతకి ఎక్కడికి వెళ్ళాలి చెప్పమ్మా? బంజారా హిల్స్ వెళ్ళాలి. నేను థమ్సప్ థమ్స్అప్ కాదండి, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఏమనుకున్నారా? నిన్ను లిఫ్ట్ చేయాలంటే ఏ క్రేను ఏదో రావాలి. ఇంకమ్మా తల్లి నమస్తే. ఏమన్నా నాకు అంతా తెలియదండి. ఇప్పుడు నాకు లిఫ్ట్ కావాలి. నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, ఆ చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి? అండి ప్లీజ్ నాకు లిఫ్ట్ కావాలండి. ఇందాక ప్రభాసే కదా అన్నావు? ప్రభాసే కదా పక్క. జై మహిష్మతి. బాబోయ్ ఇదేదో ఇరికిచ్చేటట్టుందిరా నాయన. ఇది ఎక్కడంటారా బాబు దేవుడా? ఇప్పుడన్నా ఒక బైక్ లేదా ఒక బెంచ్ నాకు లిఫ్ట్ ఇచ్చేటట్టు చూడు స్వామి. నువ్వే టైటానిక్ లాగున్నావు. ఏంటి ఆ టైటానిక్ ఫోన్ చేసుకొని నిలబడ్డా? ఏమండి కొంచెం లిఫ్ట్ కావాలండి. లేదు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా బయటికి. ఏమండి ప్లీజ్ అండి లిఫ్ట్ కావాలండి. నేను బంజారా హిల్స్కి వెళ్తున్నా, నేను అర్జెంట్ పని మీద. ఇది కూడా బంజారా హిల్సేనా? సరే వచ్చి తగలాడు. ఏంటి అంత గట్టిగేసావు? అసలే సెకండ్ హ్యాండ్ కారు. సెకండ్ హ్యాండ్ నువ్వే అనుకున్నాను. ఈ కారు కూడా సెకండ్ హ్యాండ్. ఏంటి ఏం లేదు నువ్వు ముందుకు పోని. ఎక్కువ పోని. ఫోన్ ఇవ్వాలా? తీసుకో. పంచా? లేదు, ఫోన్ అడగా కదనే. ఫోన్ కాదు, ముందరికి పోని అంటున్నా. ఓహో ఓకే. ఒక్క నిమిషం. ఏం కావాలమ్మా? కొంచెం మిర్రర్ మర్చిపోయానండి, వెళ్ళి తెచ్చుకుంటాను. నా కార్ మిర్రర్ ఉందిగా, తీసేసుకో. తీసుకోమన్నాను కానీ అలా లాగమనలేదు. అసలే సెకండ్ హ్యాండ్ కారు. పోనీయండి. మళ్ళేంటి? నాకు ఇట్లా వెళ్ళేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలండి. 2 నిమిషాలు కార్ ఆపితే బయట డీజే డాన్స్ చేసుకుంటామండి. వద్దులే, అక్కడ సాంగ్స్ ఉన్నాయి కానీ అవి తగలాడు. ఏంటి అలా కొట్టావు? ఒక చిన్న బటన్ నొక్కితే సరిపోద్ది, అంతేగాని అలా కొట్టాల్సిన అవసరం లేదు. అయ్యో మా ఇంట్లో అసలే సెకండ్ హ్యాండ్ కార్ ఇది. సెకండ్ హ్యాండే కదండి. ఆగిపోయింది. అయ్యో ఏమైందండి? సెకండ్ హ్యాండ్ కార్ కదనే, కొంచెం ఇంజిన్ ప్రాబ్లం ఉంది. వెనకకెళ్ళి నెట్టు. నువ్వు నీ సెకండ్ హ్యాండ్ కారు. ఏమండి నేను వెళ్ళే దారి వచ్చిందండి. ఎక్కడ నేను దిగేదిగా. అమ్మాయ్యా, దీని చేయని ఎప్పుడు వదులుతుందా అనుకున్నా, ఇప్పుడు వదిలిదిని. ఎల్లో నీ సెకండ్ హ్యాండ్ కార్లో కూర్చోవడమే ఎక్కువ. సరే అని దిగు. ఒక్క నిమిషం అండి, కొంచెం ముందర దిగుతాను. వచ్చింది, దిగవే. ఒక్క నిమిషం అండి. చలో కార్లో ఉండాల్సిన దాన్ని బయట ఉన్నానేంటి? ఏమైంది? ఏ లేదు, నేను కార్లోనే ఉన్నాను. మన కార్ ఏమైంది? సీట్ ఒకటే మిగిలిపోయింది. బండ మొకంది. కారుకి లిఫ్ట్ అడిగితే పాపం లే అని ఇచ్చా.
కానీ నా కార్నే ఎత్తుకపోయింది, ఒక సీటు మాత్రమే ఉంచింది. బండ మొక్కం తగలాడింది. ఈ మధ్య ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతాయి అనుకుంటున్నా, కానీ రోడ్ల మీద కూడా జరుగుతున్నాయా? ఏం చేద్దాం, సర్లే అదే అన్ని ఎత్తుకపోయింది, కానీ ఒక్క సీట్ అన్నా మిగిలింది కదా. ఇదే ఉల్లిగడ్డల షాప్ పడుకో ఇంకే అంటే ఉల్లిగడ్డల షాప్ పడుకో అమ్మేసుకుంటా. సూపర్. దొంగే గాని మంచి దొంగ, ఒక సీట్ వదిలేసి వెళ్ళింది, మిగతా తీసుకెళ్లిపోయింది. వెరీ గుడ్. సో ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వకూడదు, అంతేగా? అంతే. వండర్ఫుల్, థ్యాంక్ యూ. హే, చాలా బాగా వచ్చింది మీ స్కిట్. నేను అసలు అలా వస్తుంది అనుకోలేదు, అంత బాగా వచ్చింది. ఆవిడ మేజర్ డైలాగ్స్ అన్ని ఆవిడ చెప్పడం వల్ల స్కిట్ చాలా బాగా పండి. మీకు 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ కారు మరి గట్టిగా వేసింది ఆవిడ డోర్లు. వెరీ గుడ్, 200 పాయింట్స్. టెంకాయ వెయ్యా, వంకాయ వెయ్యా. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు వచ్చి బెలూన్ మీకు కూర్చుంటారు. నేను 4 పిక్చర్స్, ఈచ్ పిక్చర్ ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే ఈ బెలూన్ మీద కూర్చున్న వాళ్ళు హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. వాళ్ళు ఒకవేళ చెప్పలేకపోతే క్లూలు కూడా ఇస్తాం, హింట్లు ఇస్తాం. వాళ్ళ చేత కంపల్సరీ ఆన్సర్ చెప్పిస్తాం. రైట్? సో రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. ఓకే. వంకాయ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? కావ్య, కమాన్. టెంకాయ గ్యాంగ్ నుంచి భవాని. తెలుగు టీచర్, కమాన్. లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో 4 పిక్చర్స్ ఉంటాయి. అందులో ముందుగా ఫస్ట్ పిక్చర్. తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ అందరూ కలిసి బ్యూటిఫుల్ మూవీలో యాక్ట్ చేశారు. ఆ మూవీ పేరేంటి? గో. ఇక్కడ దాకా వచ్చి బెల్లూన్ పడేసుకుంటా. ఓకే, సో త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది ఆవిడ. ఇక్కడ దాకా వచ్చాక పుష్కమని బెలూన్ వదిలేసుకుంది. సో బెలూన్ మీకు కూర్చున్నాక డైమండ్ ఇవ్వాలి. మేము కంపల్సరీ చెప్పుకోవాల్సిన సామెత, వెనకాటికి ఒక అంకుల్ సముద్రం మొత్తం ఇదిండు, ఇంటి ముందున్న మురికాలలో పడిపోయిండు. ఓకే, అట్లాగా ఇక్కడ దాకా వచ్చిపోయినావు. సో మేడం గారు, తెలుగు టీచర్, టెల్ మీ ఆన్సర్. గుండెల్లో గోదావరి. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. చూసా ఎంత సింపుల్. ఆల్మోస్ట్ వచ్చింది. అంటే నువ్వు వచ్చి నువ్వు కూడా ఆన్సర్ చెప్పి, నీకు తెలుసా ఆన్సర్? వెరీ గుడ్. ఇంకేముంది? కూర్చోండి. గుండెల్లో గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీ గ్యాంగ్ కి 200 పాయింట్స్ రాగా టెంకాయ 1200. కూర్చోండి. వంకాయ గ్యాంగ్ ఏం పర్లేదమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, తెలుసు కదా అదేంటో? ఏంటి అదేంటో తెలుసమ్మా? ఏంటి? ఆపిల్ టవర్. ఐఫిల్ టవర్ ఏ దేశంలో ఉంది? గో. అమ్మా పోతేమైంది మైకు. అది వెరీ గుడ్. అది ఈడ్చుకుంటూ వెళ్ళిపోమ్మా. సో డైమండ్ ఫస్ట్ మీరే ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటి? ప్యారిస్. ప్యారిస్ సిటీ ఓకే. ఏ దేశంలో ఉంది ప్యారిస్? కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెం క్లూవా?
భలేదానమ్మా. నేనేమన్నా ఇంగ్లీష్ మాట్లాడినా ఫ్రెంచ్ మాట్లాడతానా చెప్పు, నాకు తెలియడానికి. చాలా ఈజీ, ఆలోచించు. నువ్వు నీ ప్లేస్లో నుంచో నాన్న బంగారం. నీకు బీపీ షుగర్ ఒకేసారి వచ్చేసేలా ఉన్నాయి ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే. చెప్పమా, చాలా ఈజీ. ఫ్రెంచ్ మాట్లాడతాం కదా, స్పానిష్ మాట్లాడతారు కొంతమంది, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫ్రెంచ్ ఇప్పుడు స్పెయిన్లో స్పానిష్ మాట్లాడుకుంటారు, ఫ్రెంచ్ ఎక్కడ మాట్లాడతారు? ఇప్పుడు భోజనాలు పెడతారనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఐఫిల్ టవర్ ప్యారిస్ లో ఉంటుంది, బాగుంటుంది. అలా అని చెప్పి స్పెయిన్ లో ఉంటుందా? ఉండదు కదా. ఫ్రాన్స్ లో ఉంటుందని చెప్పం కదా. అమెరికా కాదు కదా. ఆన్సర్ ఏంటి? నేను చెప్తా. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పమ్మా. చెప్పేమన్నా నువ్వు చెప్పు, పర్లేదు. ఫ్రాన్స్ అని. ఆన్సర్ ఏంటమ్మా? ఫ్రాన్స్ కాదా? ఫ్రాన్స్ కాదంటుంది ఆవిడ. ఫ్రాన్స్ కాదంటుంది. ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ తను చెప్తే పాయింట్ తనకి ఇవ్వనా? ఏ ఫ్రాన్స్ నువ్వు ఇట్లా చెప్తావు. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆన్సర్ ఏంటమ్మా? హలో, ఆన్సర్ నువ్వు ఆగమ్మా. ఫ్రాన్స్ అంటే వస్తామా? ఆన్సర్ ఏం చెప్పు. ఆన్సర్ చెప్తానా? నువ్వు చెప్పమ్మా. నేను అక్కడ క్లూ ఇచ్చాను. ఫ్రాన్స్ క్లూ ఇస్తాను. మీరు ఆన్సర్ చెప్పండి. ఫ్రాన్స్. ఆన్సర్ 200 పాయింట్స్. తల్లే, అలా ఎప్పుడు చిన్నవాళ్ళకి మొక్కకూడదమ్మా. నువ్వు నీ ఏజ్ కంటే చిన్నవాళ్ళకి అలా మొక్కకూడదు. ఓకే, చీటింగా ఏం మాట్లాడుతున్నారండి? చీటింగ్ అంటే ప్రదీప్ అంటే చీటింగ్. వంకాయ లిటరేచర్ ఇక్కడ తెలుగు చెప్పు. తెలుగు గురించి మాట్లాడు, తెలుగు చెప్తా. ఇంగ్లీష్ గురించి మాట్లాడక ఇంగ్లీష్ చెప్పాను. ఎందుకంటే ఇంగ్లీష్ కాదు. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు దేశంలో పుట్టి నువ్వు తెలుగు మాట్లాడగానే ఇంగ్లీష్ మాట్లాడకు. శాంతించు మాత, శాంతించు. వంకాయ గ్యాంగ్ ఇలా క్వశ్చన్ అడగానే టపీమని చెప్పారు మీరు ఆన్సర్. ఫ్రాన్స్. 200 పాయింట్స్. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, నువ్వు టెన్షన్ పడకమ్మా. అండ్ టెంకాయ గ్యాంగ్ ఆల్రెడీ 1200 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో లాస్ట్ నుంచి రెండో బొమ్మకి తలకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? గో. ఇట్రా బెలూన్ వదిలేసి నడుచుకుంటూ వచ్చేసింది. బెలూన్ చేత్తో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, వెరీ గుడ్. ఓల్డ్ వెళ్ళిపోకండి మీ ప్లేస్కి. ఇక్కడ ఆగడమ్మా. మాస్టరు మాది ఊరే. ఓకే, ఆన్సర్. లాస్ట్ నుంచి రెండో బొమ్మకి తలకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? 5. ఎవరికైనా 5 వెంట్రుకలు ఉంటాయా? సరే, ఫైనల్ ఆన్సర్ ఏంటి? 5. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. To the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Thank you. So Vankai gang 1200 points, and yes, Tenkai gang 5 is the right answer. Meet total score 1400 points. Last and final question. Evariki hint ఇవ్వబడదు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. పాప నువ్వు కంపల్సరీ ఆన్సర్ చెప్పు, ట్రై చేసేద్దాం. అప్పుడు ఈక్వల్ విన్నర్స్ అవుతారు. ఓకేనా?
సో మీరు 1200, మీరు 1400. లాస్ట్ క్వశ్చన్ ఫర్ 200 points. Here we go. మీరు చూసిన పోస్టర్ ఐ థింక్ ఇండియన్ తెలుగు సినిమా ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిన ఫస్ట్ తెలుగు ఫిలిం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి. బాహుబలిలోంచి మీకు ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతాను. బాహుబలి సినిమాలో ఒకవేళ ప్రభాస్ బాహుబలి అయితే, రానా పల్లాల దేవ అయితే, రానా కొడుకు కింద ఎవరు నటించారు? గో. ఇక్కడే ఉన్నాడు, ఇద్దరు ఇలా వదిలేసాను ఇక్కడ. ఆన్సర్ ఏంటమ్మా? అడిగి చేసి సారీ సార్ క్వశ్చన్ ఒకసారి లేదు ఒకటేసారి ఛాన్స్. ఏంది? క్లూ కూడా మీకు అడగలేదు. అసలు ఛాన్స్ మాట్లాడక్కర్లే హ్యాపీగా. రానా కొడుకు కింద ఎవరు యాక్ట్ చేశారు? రానా కొడుకు కింద నాకు ఎందుకు వచ్చిన కూడా. ఓకే, యువర్ ఫైనల్ ఆన్సర్? అడిగి చేసు. ఫైనల్ ఆన్సర్ అడివిశేష్. రైట్ ఆన్సర్, 200 points. వెల్ ప్లేడ్, సూపర్. బేసిక్ గా మనం హింట్ ఇవ్వక ముందే మీరు అడివిశేష్ అని ఆన్సర్ ఇచ్చేశారు, బట్ మేము కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఇంకోసారి హింట్ ఇచ్చా. సో వంకాయ్ గ్యాంగ్ 4 rounds ఫినిష్ అయ్యాక 1400 points అండ్ టెంకాయ్ గ్యాంగ్ 1400 points. సో ఇవాళ షోలో 2 టీంలు, 2 గ్యాంగులు అండ్ మీ 8 మంది అందరూ విన్నర్స్. కంగ్రాచులేషన్. కానీ ఒక టీం కంటూ అనౌన్స్ చేయాలి కదా మనం విన్నర్స్ అని, అందుకే మనం ఇప్పుడు టాస్ వేసుకుంటాం. ఫస్ట్ 1400కి వచ్చింది వాళ్ళు కాబట్టి మీకేం కావాలి? హెడ్స్, తలకాయ్. మీరు తోక ఒకటే. ఎవరికి ఏది లేదు అది సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, పడితే మీరే వాళ్ళ విన్నర్, తలకాయ పడితే మీరే వాళ్ళ విన్నర్. బట్ ఈ టాస్ లో తలకాయ పడింది. ఓకే, సో ఇవాళ విన్నర్స్ కింద మా టెంకాయ్ గ్యాంగ్, కంగ్రాచులేషన్. మీకు ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇలాగే నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి అండ్ మళ్ళీ కలుస్తూ ఉన్నాం. రైట్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. Tata bye-bye. Thank you. Yahoo yahoo, abole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo.